అవునండి. ప్రాణం పోతున్నప్పుడు ఎవడైనా పక్కోడిని ప్రేమించగలరా? ప్రాణం పోతున్నప్పుడు ఎవడైనా పక్కోడికి సహాయం చేయగలరా? ప్రాణం పోతున్నప్పుడు ఎవడైనా పక్కోడిని ఆదరించగలరా? ఈ బైబిల్ దేవుడు ఒక్కడే. ఏమిటి మన కుల మత తారతమ్యం లేకుండా అందరినీ ప్రేమించిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో, ఎవరిలో అయితే ప్రేమ ప్రవహిస్తుందో, నేను చెప్తున్నా నా ప్రియ దేవుడు, వారి చరిత్రలో నిలిచిపోతారు. దేవునికి స్తోత్రం. చరిత్రలో నిలిచిపోతారు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన యోసేపు కోసం. అవునండి, యోసేపుని అతని అన్నదమ్ములందరూ కూడా గుంటలో పడేస్తారు. అతని అన్నదమ్ములందరూ కూడా యోసేపుని గుంటలో పడేస్తే నా ప్రియ దేవుడు, ఒక్కొక్క దినాన యోసేపు ఆర్థిక మంత్రి అయిపోయాడు. ఐగుప్తి ఆర్థిక మంత్రి. మొత్తం వ్యవహారాలన్నీ కూడా యోసేపు చేతులకు నడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అన్నదమ్ములు ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత అన్నదమ్ములతో కలిసిన తర్వాత అప్పుడు యోసేపు పలుకుతున్న ఒక మాట అయితే చాలా గొప్ప మాట అండి. చదవండి. ఆదికాండము 50 అధ్యాయము 20 వచనం. ఆదికాండము 50 అధ్యాయం 20 వచనము. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరు గాని నేటి దినమున అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, గుంటలో పడేసి మీకు మాకు సంబంధం లేదురా అని చెప్పి నా ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు చచ్చిపోయని చెప్పేసి అతని యొక్క అంగీ తీసుకుని దాని మీద ఒక గొర్రె పిల్ల రక్తం రాసి తండ్రికి చూపించి నీ కుమారుడు చనిపోయిన చెప్పిన ఈ అన్నదమ్ములు కనబడితే యోసేపు ఏమన్నాడు చెప్పండి? మీరు చేసింది నాకు మేలుకే చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, ఇది కాదా ప్రేమ అంటే? ఇది కాదా ప్రేమ? అందుకే నేను అంటాను, యోసేపు చరిత్రలో నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.